ఈ ఊరికి ఉత్తరాన చాలా పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో రకరకాల పళ్ళు చెట్లు ఉన్నాయంట. ఎంత తిన్నా తరగవంట. మా నాన్నమ్మ చెప్పింది. అమ్మో, ఆ అడవి చాలా దూరం, పైగా ఎంతో ప్రమాదమంట. అక్కడికి వెళ్ళి దారి తప్పిపోతే అంతే సంగతులు. ఇప్పుడు బయలుదేరి వెళ్ళామంటే సాయంత్రానికల్లా ఇంటికి చేరుకోవచ్చు. మనం 5గురం కలిసి వెళ్ళి కలిసికట్టుగా వచ్చేద్దాం. నేను కూడా మీతో వస్తాను. వద్దు వద్దు, నువ్వేమీ రావద్దు. నిన్న చేసిన ఘనకార్యం చాలు. నువ్వు మాతో వస్తే మాకే ముప్పు. అలా అనకండి. మీరు చెప్పినట్టే వింటాను. నా వల్ల మీకు ఏ ఇబ్బంది కలగదు. అప్పుడు పిచ్చుకమ్మ చిలకమ్మ చెవిలో ఇలా అంటుంది. చిలకమ్మ చిలకమ్మ, కాకమ్మను తీసుకెళ్ళి ఆ అడవిలో వదిలేద్దాం. మనకింకా ఏ అడ్డు ఉండదు అని అంటుంది. అయితే సరే కాకమ్మ, మేము చెప్పినట్టే వినాలి.